వెళ్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నువ్వు ధన్యురాలువా అని ఆడవాళ్ళు, నువ్వు ధన్యుడువా అని మగవాళ్ళతో చెప్పుకోవాలి. చెప్పారా? నువ్వు ధన్యురాలువా చెప్పారు లేదా? నువ్వు ధన్యుడువా చెప్పారు. ఏమన్నారు వాళ్ళు? టాపిక్ అదే మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యం పెట్టుకుందాం. నిశ్శబ్దమైన వాతావరణంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమించిన మా కన్న తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడడం, నీ సజీవమైన రెక్కల చోటులో మమ్మల్ని సజీవులుగా ఉంచాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మృతులైన వారు నిన్ను స్తుతింపలేరని ఎరిగిన వారమై నీ సన్నిధిలో ఈ విధంగా ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెల చివరి గడియలలో మేము ఉన్నాం. దయగలిగిన తండ్రి, మా మీద నువ్వు దయ చూపించావు. మా బ్రతుకులో మరొక దినాన్ని మగిచ్చావు. నీకు వందనాలు. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరిచావు. కొద్ది నిమిషాలు నీ మాటలను వినాలని ఆసక్తి కలిగిన వారమే మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టి వారికి మేము ఉండగా, వాక్య ప్రకారముగా బ్రతుకుతూ నీ మీద ఆధారపడి నీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతకడానికి కృప దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ, నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఎవరు ధన్యులు అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎవరు ధన్యులు? కీర్తన గ్రంథంలో వాక్య పఠనముగా చదివిన కీర్తన భాగం 34వ కీర్తన భాగంలో 34వ కీర్తన భాగం 8-9 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఇక్కడ దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు రచించిన కీర్తన. దావీదు అబీమెలెకు రాజు దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనగా దావీదు భక్తుడు రాసిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 34వ కీర్తన 8, 9, 10 వచనాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను, దేవుడు గొప్పవాడని మీరు రుచి చూచారా? మీ జీవితాల్లో ఎంతమంది రుచి చూచారు? దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అందరూ 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 కూడా ఎన్నో 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 మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు, భయంకరమైన ప్రమాదాలు, విపత్తులు, సమస్యల్లో నుంచి దేవుడు తప్పించి రక్షించాడు. మా దేవుడు ఉత్తముడు అని మనం ఎందరూ ఏం చేసాం? రుచి చూసి తెలుసుకున్నాం. చూడండి, మా అమ్మలక్కలందరూ కూడా చక్కగా వంటలు వండుతారు. ఈ వంటలు వండేటప్పుడు మనం కూరను అలా చూసి చాలా బాగుంది అని చెప్పలేదు కదా. కూర కళాయిలో నూనె అలా వెళ్ళిపోతూ నూనెలో తేలుతూ ఉంటాయి ఆహార పదార్థాలు, ఎర్రగా అందంగా కనపడుతూ ఉంటాయి. అలా చూసిన వెంటనే చాలా బాగుంది అని చెప్పలేదు. దాన్ని ఏం చేయాలి? శాంతం గరిటెతో తీసుకుని చక్కగా చేతి మీద వేసుకుని ఒక్కసారి జిర్రుమని లాగితే అప్పుడు దాని రుచి తెలుస్తుంది. ఉప్పు అంటదట, ఉప్పు అంటదట, అన్ని వేస్తుడు నన్నేస్తుడు అంటది. ఉప్పు ఏమంటది? వేస్తున్నారా మీరు? ఉప్పు ఎక్కువ వేస్తాం మనం. అన్ని వేస్తుడు నన్ను వేస్తుడు. యేసు ప్రభు కూడా దేవుడు నమ్మిన తన పిల్లలు, తన శిష్యులు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు? మీరు లోకానికి ఎలా ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీ మాటలు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అంటే. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని నమ్మిన పిల్లల ఎడల దేవుడికి ఉన్న కృప, ఆయన కృపలో ఆయన ఉత్తముడని మనం రుచి ఎరిగితే ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయగలుగుతారు. ఎవరు ధన్యులను ఆలోచన చేయగలిగితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. ఎలా చూడగలరు దేవుణ్ణి? ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు అలా కాదు. ప్రాక్టికల్ గా దేవుడి ద్వారా అనేకమైన మేలు పొందాలి. ఈ 2025 సంవత్సరంలో చాలా మంది వాగ్దానాలు పట్టుకున్నారు,
చాలా మంది వాగ్దానాలు పట్టుకున్నారు. వాగ్దానం పట్టుకున్న మీరు మీ జీవితంలో ఈ 2025 సంవత్సరం జనవరి నెలలో వాగ్దానం తీసుకున్నాం. జనవరి నెల నుండి డిసెంబర్ 31 వరకు ఈ వాగ్దానం మీ జీవితంలో స్థిరపరచబడ్డదా? ఒకసారి చేయొద్దండి, ఎంతమంది జీవితాల్లో స్థిరపరచబడ్డది? అంటే వాగ్దానం అంటే లాటరీ లాగా లాగుతూ ఉంటారు చాలా మంది. ఒకసారి రెండితే బాగా ఫస్ట్ అనుకుంటే మళ్ళీ అనుకుంటే కాదు. వాగ్దానం అనేది దేవుడు ఒకసారి ఇస్తాడు. బైబిల్లో ఉన్నవన్నీ వాగ్దానాలే, కానీ నూతన సంవత్సరంలో వాగ్దానంగా ప్రార్థనా పూర్వకంగా తీసుకుంటున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడేటట్లుగా వాగ్దానాన్ని పట్టుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దాని ప్రతిఫలాన్ని మీరు చూడాలి. అప్పుడే దేవుని గొప్పతనం, దేవుని ఔన్నత్యం, దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? దేవుణ్ణి ఆశ్రయించేవాడు ధన్యుడట. నా జీవితంలో ఎన్నో ఎన్నో మేలులు చేశాడు. నేను దేవుడికి నాకు ఎప్పుడు కూడా ఎన్కౌంటర్గా జరుగుతావు. ఎన్కౌంటర్ అంటే ముఖాముఖిగా ఎలా ఉంటుంది? నువ్వు చెయ్యాలంటే నువ్వు తప్ప నాకు వేరేగా ఆశ్రయం లేదు. చాలా సందర్భాల్లో నేను ఒక్కసారి అలా కూర్చుని ఏడుస్తా, ప్రార్థన చేసుకుంటా, బ్రతిమాలుకుంటా, పాటలు పాడుకుంటా, దేవుడి దగ్గర గోజాడుతూ ఉంటాను. గోజాడినప్పుడు అలా అడుగుతాను, నువ్వు తప్ప నాకు వేరొక ఆశ్రయ దుర్గము లేదు. నువ్వే చేయాలి. ఇలాగ అనుకుని దేవుడి మీద ఆనుకుని మన దేవుడు చేసే మేలు కొరకు నిరీక్షిస్తామే, అప్పుడు దేవుడు ఉత్తముడని రుచి చూస్తాం. ఇక్కడ కూడా ఆలోచన చేస్తే ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. ఎందుకంటే వాడికి ఎవరు లేరు. ఇక వాడిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తప్ప వాడికి ఏ దిక్కు లేదు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే మనకి ఆశ్రయ దుర్గముగా ఉండవలసిన వాడు ఎవరంటే దేవుడే. అని చెప్పిన ఇక్కడ ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు. ఎందుకు ధన్యుడిగా ఉంటే వాడికి వచ్చే ప్రతిఫలం ఏంటో కింద వచనాలు చెప్తూ ఉన్నాడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. యెహోవా భక్తులారా ఆయన యందు మనం ఏముంచాలి? ఆయన ఆశ్రయ దుర్గముగా నువ్వు చేసుకున్నావంటే, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు ఉన్నావంటే ఆయన నీకు ఏమి కూడా కొదువ చేయదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే కరువు అనేది సమస్య అనేది, ఇబ్బంది అనేది, క్షామం అనేది కలగదు అని దావీదు భక్తుడే రాస్తా ఉంటాడు. ఇక్కడ కూడా ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమి కొదువ ఉండదు. ఇంకా చాలా అద్భుతమైన మాట 10వ వచనం అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనులను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. సింహపు పిల్లలు, సింహం ఏంటి? అడవికి రారాజు, మృగరాజుకు పుట్టిన పిల్లలైనా ఆకలి కొని ఉంటాయి, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన పిల్లలకి ఏమి కొద్దు. ఏమంటే ఒక మిషనరీ గురించి నేను చెప్తాను. జార్జ్ ముల్లర్ అనే ఆయన మంచి మిషనరీ. జార్జ్ ముల్లర్ ఆయన చాలా ఈ భారతదేశానికి, ప్రపంచ దేశాలకు వెళ్ళి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించడమే కాకుండా ఆయన ఎన్నో సేవా పద్ధతులలో కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు జార్జ్ ముల్లర్ చేసిన పనులను గురించి మనం ఆలోచన చేస్తే, జార్జ్ ముల్లర్ అనాథలను ఆదరించి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని, ఒక చిల్డ్రన్ హోమ్ ని ఏర్పాటు చేశారు. ఎవరినైనా జార్జ్ ముల్లర్. ఈ మిషనరీ ఎంతో విధంగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, అటు ప్రజలకు కూడా సేవ చేస్తూ ఉన్నాడు. అయితే జార్జ్ ముల్లర్ చాలా కాలంలో చాలా మందిని పోషించాడు, సంరక్షించాడు, చదివించాడు. కొంతకాలం అయ్యేటప్పటికి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు. అయితే హాస్టల్లో ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలకి ఆహారం పెడతా ఉన్నారు. కొంతకాలం అయ్యేటప్పటికి ఆహారం పెట్టే పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిపోయింది. అప్పుడు వార్డెన్ వచ్చి, అయ్యా ఈ ఉదయ కాలానికి మాత్రమే ఆహారం ఉంది, మరి రేపటి సాయంత్రం మనం ఏంటి అనేది మనకి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి జార్జ్ ముల్లర్ ముమ్మారు ప్రార్థన చేసుకోడట. ముమ్మారు దేవుని సన్నిధిలో గోజాడేవాడట. ఉదయాన్నే ప్రార్థన గది నుంచి రాగానే అంటాడట వార్డెన్ వచ్చి, అయ్యా పిల్లలకి ఇప్పటికి మాత్రమే ఆహారం ఉంది, ఉదయం ఆహారం పెట్టడానికి మాత్రమే ఆహారం ఉంది, సాయంత్రానికి ఆహారం ఉంది. అవునా? సరే.
అని వెళ్ళిపోయి ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుంటే వాటికి ఏం చేయాలి అర్థం కాదు. ఏంటి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, స్కూల్ నుంచి రాగానే పిల్లలకి నేను ఏం చేయాలి, ఆహారం సిద్ధపరచాలి. మళ్ళా వచ్చాడట, మళ్ళా మధ్యకాలంలో వస్తే మధ్యాహ్న సమయం సాయంత్రం సమయం వచ్చేటప్పటికి, అయ్యా పిల్లలకి ఆహారం లేదయ్యా, పిల్లలు ఆకలిగా ఉంటారు, స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఆహారం కట్టాలి అంటే మళ్ళా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది, పిల్లలు వచ్చేసారు. 6 అయ్యింది. 7 గంటలకి ఒక గంట మోగానే పిల్లలందరూ కూడా భోజనానికి వచ్చేస్తారు. 6:30 సమయంలో మళ్ళా జార్జ్ ముల్లర్ బయటకు వచ్చి, పిల్లలు వచ్చేసారా అని అంట. వచ్చేసారయ్యా అంటే, వచ్చిన పిల్లలందరూ కూడా గంట కొట్టిన వెంటనే వాళ్ళ ప్లేట్లు అన్ని కూడా వరుసగా కూర్చోబెట్టినారంట. ఈయన వాటర్ అనుకుంటున్నాడట, జార్జ్ ముల్లర్కి ఏమైనా మతి చలించిపోయిందా, జార్జ్ ముల్లర్కి ఏమైనా మతి స్థిమతో అంటే ఏమైనా బుర్ర పని చేయట్లేదా, ఆహారమే లేదంటే, వండలేదు, పదార్థాలే లేవు, పిల్లలందరినీ వరుసలో కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టేమంటాడు ఏంటి అని అనుకుంటున్నాడట. అలా అనుకుంటుంటే చెప్పాడట, పిల్లలందరినీ కూర్చోబెట్టండి, వాళ్ళ ముందు ప్లేట్లు పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోయాడట. మళ్ళీ వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. అయితే ఆ ఊర్లో, ఆ పట్టణంలో ఒక రాజకీయవేత్త పుట్టినరోజు చాలా ఘనంగా చేయాలని ఆలోచన కలిగి ఒక మీటింగ్, ఒక పార్టీ మీటింగ్, పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారట. అయితే ఆ పార్టీ మీటింగ్ లో ఒక ప్రముఖమైన వ్యక్తి మరణించడం ద్వారా ఈ బర్త్డే కార్యక్రమం అనేది ఏం చేశారు, రద్దు చేశారు. అప్పటికే ఆహారం సిద్ధపరిచేశారు, అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ లోపల జరగరాని ఆ విషాదకరమైన ఛాయలు వెలుకొనగానే జరగవలసిన కార్యక్రమం ఆగిపోవడం, వండిన ఆహార పదార్థాలు ఏం చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తుంటే ఎవరో కానీ ఇప్పుడు పక్కనే ఆశ్రయం ఉంది, ఎవరిది, జార్జ్ ముల్లర్ అనాథ ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఎంతో మంది ఆహారం లేని పిల్లలు ఉన్నారు, ఈ ఆహారం వండిన ఆహారం అంతా వాళ్ళకి తరలించండి అని చెప్పాడు. వాటినేమో పిల్లలు వచ్చేసారు, గంట కొట్టారు, పిల్లలు వచ్చేసారు, వరుసగా కూర్చున్నారు, ప్లేట్లు పెట్టుకుని అలా చూస్తున్నారు వాళ్ళు. ఈయనేమో జార్జ్ ముల్లర్ గారు వెళ్ళిపోయి ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక లారీ రివర్స్ అవుతూ గేటు తీసుకుని, పెద్ద గేట్ ఓపెన్ చేసి రివర్స్ అవుతూ వచ్చిందట. వచ్చిన తర్వాత, అయ్యా ఇక్కడ పెద్ద పట్టణంలో పెద్ద రాజకీయ నాయకుడు పుట్టినరోజు జరగాలి, ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఎవరో ప్రాముఖ్యమైన వ్యక్తి మరణించడం ద్వారా కార్యక్రమాన్ని రద్దు చేయబడ్డది. ఆహారం ఏం చేయాలని ఆలోచన చేస్తే జార్జ్ ముల్లర్ అనాథాశ్రమం పంపించండి, ఆ పిల్లలు ఆహారం తింటారని ఎవరో చెప్పారు, మేము ఆహారం తెచ్చాం, తీసుకుంటారా అని అడిగారు. వాటిని పిల్లలు ఆకలితో ఉన్నారు, దేవుడికి ఎరుకది, సేవకుడు ప్రార్థనా గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఆహారం కావాలనగానే ఇచ్చేసారు. వాళ్ళు పిల్లలకి సమృద్ధైన ఆహారాన్ని తిన్నారు. ఇప్పుడు వాక్యం చదవండి. ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొంతును, ఆయనను ఆశ్రయించు వారికి ఏమీలు. దేవునా మనకు స్తోత్రం కలిగిందా. ప్లేట్లలో ఆహారం వండలేదు కానీ వండిన ఆహారమే వచ్చి వాళ్ళ ప్లేట్లలో రుచికరమైన ఆహారం, మాంసంతో కూడిన ఆహారం తిన్నారు. తిన్న తర్వాత జార్జ్ ముల్లర్ వచ్చాడు, పిల్లలందరూ భోజనం చేసిస్తారా, చేసిస్తారయ్యా, సమృద్ధిగా తిన్నారయ్యా, చాలా వాటి చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే మంచిదని మళ్ళా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి మళ్ళా ప్రార్థన గదిలో ఉన్నాడు. కొంత సమయానికి ఒక మిల్క్ వ్యాన్, ఆ బ్రెడ్స్ లేకపోతే పాలతో కూడిన వ్యాన్ వెళ్తూ ఉండగా మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయి ఆ గేర్ బాక్స్ బ్లాస్ట్ అయిపోయిందట. బ్లాస్ట్ అయిపోయి కరెక్ట్ గా ఆశ్రమం ఎదురుగా వచ్చి ఆగిపోయిందట. ఫోన్ చేశాడు, అయ్యా మరి ఇంకో బండి అసలు కదిలే పరిస్థితిలో లేదు, బండి నిండా పాలు ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అని అడిగారట. ఓనర్ గారికి ఫోన్ చేసి అన్నాడట, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇగో నేను జార్జ్ ముల్లర్ ఆశ్రమం ఎదురుగుండా ఉన్నాను, అయితే అవి పాడైపోతాయి, అక్కడ ఉన్న పిల్లలకి ఆ రొట్టెలు ఆ పాలు ఇచ్చేయండి. సింహపుకి పిల్లలు లేమి గలవై ఆకలి గొర్రెలను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. నీకున్న కొదువ, నీకున్న ఇబ్బంది, నీకున్న సమస్య నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు, కానీ నీ సమస్యను తీర్చగలిగిన దేవుడు, నీ అవసరతను దేవుడు తీర్చగలిగిన దేవుడు. ఎప్పుడు తీర్చగలిగితే నువ్వు ఆయన మీద పరిపూర్ణంగా నీవే నా ఆశ్రయ దుర్గమని ఒప్పుకున్నప్పుడు. దేవునామానికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చూస్తే ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఎవరు ఆశ్రయించేవారు? యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. ఎవరు ధన్యులు?
నువ్వు ఆశ్రయించావు దేవుని. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం గోజాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వేడుకోవడం, బ్రతిమాలుకున్నప్పుడు, నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయ దుర్గము లేదు, నీవే 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 నువ్వే చేయగలవు, నువ్వే ఇవ్వగలవు, నువ్వే ఈ సమస్య నుంచి తీర్చగలవని ఎప్పుడైతే మనం దేవుడి మీద అనుకుంటామో, దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఎవరు ధన్యులు? ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులు. రెండవదిగా మనం చూద్దాం, ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో చాలా చక్కగా ఉంటది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు ధైర్యము, నాకు అధైర్యము పుట్టింపకము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం అంటాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తలుపు వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియా అంటున్నాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన దేవుడు నమ్ముకోవాలి. దేవుడు ఏం చేయాలి? దేవుడిని నమ్ముకోవాలి. దేవుడిని నమ్ముకోవాలి. దేవుడు నమ్ముకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతో మంది ఎవరి దేవుడిని ఎరగని అన్ని జనులు దేవుడు నమ్ముతూ ఉన్నారు. ఎలాగో తెలుసా? వారి కష్టాల్లో, వారి బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, అమ్మా దేవుడు నమ్ముకమ్మా, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, దేవుడు నమ్మకమ్మా, నీ కష్టం నుంచి దేవుడిని తప్పిస్తాడు. ఇలా అనుకుని ఎవరో చెప్తే, వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసే కార్యాలే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు. అదే చెప్తున్నాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. అంటే నువ్వు దేవుడిని నమ్ముకోవాలి. అధైర్యపడక దేవుని మీద ప్రగాఢమైన నమ్మిక ఉంచాలి. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. ఎవరు నమ్ముకున్నవాడు? మనుషుల వైపు చూడకూడదు. అందుకే మన కీర్తనకారుడు అంటాడు, మనుషులను నమ్ముట కంటేను, రాజులను నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు నమ్ముకోవడం నేర్చుకోవాలి. అది చెప్తున్నాడు కీర్తనకారుడు. అలా చెప్తున్నాడు ఇక్కడ ఇర్మియా కూడా అంటాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. ఆపత్కాలమందు ఎవరు? దేవుడే. మనకి కష్టాలు, మన బాధలు ఎవరికైనా తక్కువ చెప్పుకుంటే, మన పొరుగు వారి చెప్పుకుంటే, ఆడు మనసులో మన ఎడల సింపతి చూపించవచ్చు, లేకపోతే మనకు బాధ కలిగితే వాడు బాధపడచ్చు, లేకపోతే మన దగ్గర బాధపడుతూ వాడు హృదయంలో సంతోషపడవచ్చు. అదే బాధ, అదే చింత, అదే కష్టం, అదే ఇబ్బంది దేవుడి దగ్గర చెప్పుకుంటే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడే. ఈ కష్టం పొరుగువాడు చెప్తే అయ్యో పాపం అవునా అని సింపతి చూపించవచ్చు, లేకపోతే వాడు ఏదైనా ఉంటే వాడు ఏదైనా సాయం చేయగలడు. కానీ నీ సమస్యను దేవుడి దగ్గర పెడితే ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడై. అది చెప్పేటకి ఇక్కడ అంటాడు, ఇర్మియా అంటాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నా ఆశ్రయము అంటే దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి, దేవుడిని నమ్ముకున్న వారిగా మనం ఉండాలి. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 146 కీర్తన 5వ వచనంలోకి వెళ్తే, కీర్తన గ్రంథం 146 కీర్తన చాలా చక్కగా ఉంటుంది. కీర్తనకారుడు రాస్తూ 146 కీర్తన 5వ వచనంలో, 146 5వ వచనంలో, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు. ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారు మీరు? ఎవరిని మీరు నమ్ముతున్నారు? ఎవరు సహాయం కోరాలనుకుంటున్నారు మీరు? ఈరోజు మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మానవ నైజంగా ఎవరి వైపు చూస్తూ ఉంటాం? మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనుషులను నమ్ముతూ ఉంటాం. మనం మనుషుల సహాయాన్ని కోరుతూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ఆ దేవుడు సహాయకుడిగా
ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. నేను నమ్మిన వారు, నువ్వు నమ్మి ఆశించిన వారిని నిన్ను దగా చేయొచ్చు, మోసం చేయొచ్చు, నిన్ను ఇబ్బందికి గురి చేయొచ్చు. కానీ ఇదిగో నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యుడు అంట. ఎవరు ధన్యుడు? దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యుడు అంట. ఎవరి మీద? దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నాం. మనం ఆశపడుతున్నామా దేవుని మీద? ఏవేవో ఆశ మనకు, లోకాశ. ఆశలు అనేటప్పుడు ఏ ఆశ వెళ్ళిపోతాం? లోకాశ, శరీరాశ, జీవం, వీటిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద ఎందుకు దేవుడు ఇలా అంటారంటే, సింహపు పిల్లలే ఆకలిగా ఉంటాయి కానీ నన్ను నమ్మిన పిల్లలు ఆకలిగా ఉంటారు. అంటే దేవుడి మీద ఆశ పెట్టుకోవడం అంటే నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదని దేవుడి మీద ఆధారపడడం క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యాకోబు దేవుని సహాయం కోరాలట. ఎవరి సహాయం? యాకోబు దేవుని సహాయం. అందుకే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అంటాడు. దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు మనుషులు నమ్మవా? మనిషి మాయా స్వరూపం కలిగినవాడు. మనుషులు చూడకండి. ఈరోజు చాలా మంది మనుషులకు చూస్తూ ఉంటారు. మనుషులు మాయా స్వరూపం. ఈ రోజు నీ అవసరం ఉంది కనుక చాలా చక్కగా మన అవసరం తీరిపోతా. హూ ఆర్ యూ? లేరు ఈరోజు రేవు దాటి తెప్ప తగిలేసే రకాలు ఇంతమంది. నీకు సహాయం దేవుడి దగ్గర నుంచి రావాలి. నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద? దేవుడు కదా. మనుషులు మాయా స్వరూపం. నీ వల్ల ఒకరికి ఉపయోగం ఉందంటే, నీ ద్వారా లబ్ధి పొందుతుందంటే ఏదో అవసరాన్ని బట్టి ముందుకు వెళ్తారంతే. అవసరానికి కూరగిట్లో కూరేసిస్తే కూరగిట్లో కూరేసి వస్తుంది వల్ల, అంతే కదా. సహాయానికి సహాయం, ఉపకారానికి ఉపకారం, అపకారానికి అపకారమే. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. అదే చెప్పిన కూడా, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మనం దేవుడి మీద ఆశ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడి మీద ఆధారపడడం, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో ముందు దేవుడిని పెట్టాలి. నేను ముందే చెప్తాను చాలా క్లియర్గా, మనం ఏ పని పూనుకున్నా మనం సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదట దేవుడి దగ్గర పెట్టండి. ఆ విషయం నీ చిత్త ప్రకారం, నీకిష్టమైన విధంగా, నీ చిత్తములో నడిపించు అని మనం దేవుడి మీద ఆనుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇక్కడ జాగ్రత్త. ఎవరు ధన్యులు అంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు, దేవుణ్ణి నమ్ముకున్న వారు ధన్యులు, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. మరొక మాటను మనం చదువు. కీర్తన గ్రంథం 1 కీర్తన 2వ వచనంలో ఎవరు ధన్యులు? కీర్తన గ్రంథంలోనే 1 కీర్తన అంటాడు, చాలా చక్కగా అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంతమంది బైబిల్ చదవాలి ఈరోజు? బైబిల్ ఎంతమంది చదివారు? కర్మ వాళ్ళకి సర్వం చూసారా? చూడకుండా వచ్చేసారా? అర్థం చూసారా? ఏమని బైబిల్ చదవడానికి ఏమైంది? ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము, పగలు రాత్రి దేవుడి వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులట. చదవాలి కదా బైబిల్ చదవాలి కదా. దేవుడు నీతో మాట్లాడాలి కదా. దేవుడు నీతో మాట్లాడాలంటే బైబిల్ చదవాలి. చాలా మంది బద్ధకస్తులు బైబిల్ చదవరు. బైబిల్ చదవాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు బైబిల్ చదవాలి. అప్పుడే దేవుని మనసు నీకు అర్థమవుతుంది. ఆ వాక్యము ద్వారా నీ హృదయాన్ని దేవుడు బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. చక్కగా చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. లాటరీ టైప్ చదువుతారు చాలా. ఏంటంటే బైబిల్ ఎగ్జామ్, ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఇస్కరియోతు యోధ ఉరి పెట్టుకుని చచ్చెను. రెండోసారి, నీవు తడవు చేయక అలాగు చేయము. మూడోసారి, ఇక ఆలస్యం చేయకము, త్వరగా కానిము. ఏంటి లాటరీయా? ఇలాగ సిస్టమేటిక్ గా చదవాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే కూర్చో,
దేవుడి సన్నిధికి వచ్చామంటే దేవుడి సమయం ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవడం, ఇక్కడికి వచ్చి అక్కడ చీర చాలా బాగుంది, ఈ కూరంటాం, ఈ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరము, ప్రాణాత్మ శరీరాలను దేవుడికి సజీవ యాగముగా సమర్పించి ఒక అటెన్షన్ అంటే ఆ తెలుగులో ఏమంటారు? శ్రద్ధ భక్తులతో దేవుడి సన్నిధిలో కూర్చున్నావా? దేవుడి సమయం ఇచ్చి చాలా సమయం ఇస్తున్నావు లోక సంబంధంగా. దేవుడు ఒక సమయం ఇది, దేవుడు నీతో లేకపోతే లాటరీ ప్యాక్ తీసేవనుకో, ఇస్కరియోతు యోధా ఊర పెట్టుకుని చచ్చింది. ఇక ఆలస్యం చేయకు, త్వరగా కానీ ఇక ఆలస్యం చేయకు, త్వరగా అంటే ఏం చేయవు నువ్వు? వెళ్ళిపోయి ఏంటనుకో యాక్ట్ చేసుకోవాలి. దయచేసి బైబిల్ సిస్టమేటిక్ గా చదవండి. ఇక్కడ అంటాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము చదవాలి. దివారాత్రులు చదవండి. బైబిల్ చదవండి. దేవుడు నీ మనసుని ఎంత బలపరుస్తాడో అర్థం. నేను బైబిల్ చదువుతున్నాడు, నాకు చాలా అనుభవం ఉంది కనుక నేను చెప్తున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ స్వరపేటకు ఉంది ఇక్కడ, ఈ ప్లేస్ లో అని మింగితే తీయదిగుతుంది నాకు. దానికి అంటాడు నీ వాక్యము తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురముగా ఉంది. మీరు ఎప్పుడైనా చదివినప్పుడు అలా చూడండి, చదువుతా అని మిగండి ఒకసారి ఎంత తీగా ఉంటుందో అది అనుభవించిన వాడికి తెలిసింది. అందుకు ముందే చదివించాను, యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. బైబిల్ కూడా చదవాలి, చదివితేనే దేవుని వాక్యం అర్థం. లేకపోతే నేనేం చెప్పాను, మీరేమన్నారు, ఏమైపోతున్నారు గ్రహించుకోరు కదా. దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, సంఘముతో ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగా. యేసుక్రీస్తు అంటాడు, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా అని. దేవుడి మీద ఆధారపడిన వారమై వాక్యం చదవడం నేర్చుకోవాలి. ఏంటి, ఎవరు ధన్యులు? ఇప్పుడు దేవుని వాక్యమునందు ఆనందించేవారు. దేవుని వాక్యం నందు ఆనందిస్తున్నామా? వాక్యం చెప్తే ఒకసారి వాక్యం వికారంగా ఉంటుంది, ఒకసారి చేదుగా ఉంటుంది, ఒకసారి తీయగా ఉంటుంది. ఎందుకంటే భలే ఫాస్ట్ బాగా చెప్తారు, కొంచెం నొప్పించే మాట అంటే కాకరకాయ రసాల దిగింది మాట. బాగా చెప్పారంటే బాగా దేవుడిని ఆశీర్వదించింది కాక అని అనుకోండి, చికెన్ 65 అయిపోతుంది. క్రైస్తవ జీవితాల్లో ప్రతి వాక్యము కూడా మన బ్రతుకును చక్కదిద్దడానికి, మార్చడానికి, స్థిరపరచడానికి, దేవుడిలో గొప్పగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుడి వాక్యమునందు మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఏంటో పాస్టర్ గారు ఒక అధ్యాయం చదివేటప్పటికి 2 అధ్యాయం చదివి భలే వచ్చాను నిద్ర. ఒక ఆయన అంటారు వేసింది 2 అధ్యాయం చదివి నిద్ర వచ్చేస్తుందట. సెల్ ఫోన్ చేస్తే నిద్ర వస్తుందమ్మా. అలా దివ్యకాంతి అలా మిస్కి క్యాంపులో ఉన్న వాళ్ళు భలే ఉంటారండి. మా తల్లులు, మా సహోదరులు ఎలా మిస్కేసి గుండె మీద అలా తన్ని పెట్టి అలా దివ్యకాంతి అలా చూడ పైకి పైకి నిద్ర రాదే. నిద్ర వాక్యం వింటావాలా? అలాగే సెల్ ఫోన్ వాక్యం వింటావాలాగా దేవుడు పాటలు అలా పాడి అలా వింటే ధన్యులే. ఏదో మాయిదారి పాటలో పాడేసి శ్లోక సంబంధమైనవి ఎవరి కోసం మనకి ఎందుకండి? మన ఆత్మను మనం రక్షించుకోవాలి. అంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఏం చేత ధ్యానించువాడు ధన్యుడు. మరొక మాట మనం చూద్దాం. 112వ కీర్తన 1-2 వచనాల్లో చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తున్నాం మనం. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నో కొన్ని వందల ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొన్ని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల యందు అధికముగా ఆనందించాలట. అన్ని ఆజ్ఞలు మాకు ఎదురు కానీ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞల ప్రకారం బ్రతికితే, కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞల ప్రకారం బ్రతికితే మన జీవితం ధన్యము, ధన్యురాలము, ధన్యులమైపోతుంది.
ఇక్కడ అందుకే చెప్పారు చాలా చక్కగా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే దేవుని ఆజ్ఞలు మనల్ని సత్ప్రవర్తనలోకి తీసుకురావడానికి, పవిత్రమైన ప్రవర్తనలోకి తీసుకురావడానికి, నిర్దోషమైన జీవితంలోకి తీసుకురావడానికి, తన మహిమలో మనల్ని తన మహిమగా మార్చుకోవడానికి కొరకు ఈ ఆజ్ఞలు చాలా చాలా ప్రాముఖ్యంగా. ఆజ్ఞలను మీరితే ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీవితం. కాబట్టి ఆజ్ఞలను అతిక్రమించక ఆజ్ఞల యందు ఆనందించాలి. ఏమంటే మ్యాథమెటిక్స్ అనేది లెక్కలు ఎంతమందికి ఇష్టం? అక్కడ ఇష్టమైతే ఇక్కడికి దొరుకుతుంది బాబు. ఒక ఆయన ఇద్దరు ఇంతమంది, ఒక ఆయన నాకు ఇష్టమన్నాడు రాజేశ్వరి, అందుకే ఆయన ఇంజనీర్ అయిపోయాడు, ఆయన బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. కానీ వాళ్ళందరూ కదా లెక్కలు అంటే ఎంతమందికి ఇష్టమండి? ఎంతమందికి ఇష్టం? అది దాని మీద ఇష్టత కలిగిన చాలా ఇష్టంగా చేసుకుంటూ పోతాడు. ఆ లెక్కలు మన పొరవేడిపోతూ ఉంటుంది మనకి. ఎందుకంటే మనకు రాదు, దాని మీద మనకి ఏం లేదు. ఆజ్ఞల యందు అధికముగా ఆనందించాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించేవాడు. ఇష్టపడితే ఇష్టం కూడా కష్టమైనది కూడా ఇష్టంగా మారిపోతాడు. ఇష్టపడితే కష్టం కూడా ఇష్టంగా మనం ఇష్టపడ్డాం కాబట్టి అది మనకి ఎలా ఉంటుంది? అమ్మో చాలా కష్టం ఉంటుంది. లెక్కలు అందుకే ఆ లెక్కలకు పాస్ అయ్యి కదా గొప్ప మనం కదా. క్రైస్తవ జీవితంలో దేవుని ఆజ్ఞల యందు ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడట? ఏం చెప్పాను నేను? దేవుడిని ఆశ్రయించేవాడు ధన్యుడు. 2, దేవుడిని నమ్ముకున్నవాడు ధన్యుడు. 3, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. 4, దేవుని వాక్యమునందు ఆనందించేవాడు ధన్యుడు. 5వది ఆయన ఆజ్ఞల యందు ఆనందించేవాడు. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞలు ఇచ్చాడంటే ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతకాలంటే సత్ప్రవర్తనలో ఉన్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నాను అనే విధంగా ఆజ్ఞల యందు ఆనందించాలి. ఆజ్ఞల యందు ఆనందించాలి. ఆనందిస్తే దేవుడికి ఇష్టమైన వాడిగా నువ్వు మారుతావు, నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో కన్నా యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుష్యుడు ఏమవుతాడంట? దేవుడు గద్దిస్తాడా? ఎలా గద్దిస్తాడు? వాక్యము ద్వారా. ఎలా గద్దిస్తాడు? వాక్యము ద్వారా, దేవుని వాక్కుల ద్వారా సమాజాన్ని ఏం చేస్తాడు? గద్దిస్తా ఉంటాడు. వాక్యం అనేది 2 అంచులు కలిగిన వాడి కలిగిన కట్టమంటది. ప్రాణాత్మ శరీరములను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు వెళ్తుంది. కనుక ఇక్కడ వాక్యములో దేవుడు గద్దించు మనుషుడు ఏమవుతాడట? ధన్యుడవుతాడట. కాబట్టి సర్వశక్తుని దేవుని శిక్షను తృణీకరింపకము. కొట్టే మాస్టర్ ఎవరికి ఇష్టం ఉంటుంది? స్కూల్లో ఈ మాస్టర్ గారు చాలా ఇష్టం, ఈ మాస్టర్ నాకు అసలు ఇష్టం లేదు అంటారు. ఎవరిష్టం? ఎవరు ఇష్టపడరు? స్కూల్ ఏజ్ లోకి వెళ్ళిపోయాం మనం. అప్పుడే కొట్టే మాస్టర్ అసలు చాలా మంచిది కాదు బాబు, అంటే ఇష్టపడేది. ఈయన ఎంత అలర్చేయి, ఏమన్నా కూర్చోండిరా, అలర్ చేయకుండా అంటాడు కాబట్టి ఈ మంచిది. కానీ ఎవరు మంచోడు? అసలు కొట్టేవాడు. మేలుకోరు స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడు ఈరోజు ముందులు కావాలి మనకి. దెబ్బలొద్దు, గద్దింపులొద్దు. ఇక్కడ అందుకే చెప్తుంది కదా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, అతడు సర్వశక్తుని దేవుని శిక్షను తృణీకరింపకము అనే మాట మనం చూస్తాము. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చేత గద్దింపబడు వాడు ధన్యుడు. ఎవరి చేత? దేవుడి వాక్కులు, దేవుడి మాటలు మీకు చెప్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, మిమ్మల్ని బాధపడవచ్చు, కానీ నిన్ను క్రమమైన పద్ధతిలోకి నడిపించే. కాబట్టి దేవుడి చేత గద్దింపబడేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? దేవుడి చేత గద్దింపబడేవాడే ధన్యుడు. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో మనం ఈ విధంగా ఆశ్రయించే వారిగా, నమ్ముకునే వారిగా, ఆశ పెట్టుకునే వారిగా, ఆనందించే వారిగా, ఆజ్ఞలను బట్టి ఆనందించే వారిగా, దేవుని చేత గద్దింపబడే వారిగా మనం ఉంటే మనం
మనం ధన్యులం. మరొక మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. టైం అయిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో 4వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక నీతిమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుని చేత నీతిమంతుడని ఎంచబడిన వాడు ధన్యుడట. ఎవరి చేత? ప్రభువు చేత. ప్రభువు చేత నీతిమంతుడు నిర్దోషి అని ఎంచబడిన వాడు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నీతిని అనుసరించి జీవిస్తా ఉన్నావా? నీతిని గైకొంటూ బ్రతుకుతూ ఉన్నావా? ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకు ధన్యుడు? 6వ వచనం చదువుతాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. 2-3 వచనాల్లో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు అని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలుగును అని చెప్తూ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా దేవుని నమ్మడం, దేవుని ఆజ్ఞలకు గైకొనడం, దేవుని ఎడల నీతిమంతుడిగా ఉండడం, ఇది నీతిగా నియమించబడ్డది, నీతిమంతుడిగా తీర్చబడిందట. 8వ వచనం అద్భుతమైన మాట, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఎవరు ధన్యుడు? నువ్వు మనుషుల ఎదుట్లో కొంతమంది దృష్టిలో నీతిమంతుడు, కొంతమంది దృష్టిలో నువ్వు మంచుడు. అందరి దృష్టిలో మంచుడు చాలా కష్టం. అందరి దృష్టిలో మంచోడు అనిపించుకోవడం చాలా కష్టం. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎవరు అనిపించుకోవాలి? మనుషుల దృష్టిలో నువ్వు మంచోడు అయినా చెడ్డోడు అయినా నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? నిర్దోషి. దేవుడి చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఎవరు ధన్యుడు? దేవుని చేత నీతిమంతుడుగా, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడే విధంగా నువ్వు ఉంటే నువ్వు ధన్యుడు అంటాడు. అందుకే ఇక్కడ చాలా చక్కగా అబ్రహాము దేవుని నమ్మడట. ఆ నమ్మిన నమ్మకమే అతనికి నీతిమంతుడిగా ఎంచబడి. క్రైస్తవ జీవితంలో మన నమ్మిక ఎలా ఉంది? దేవుడు నమ్మిన పిల్లలుగా మనం ఉన్నామా? క్రైస్తవ జీవితంలో మనం దేవుడికి ఇష్టలుగా మనం ఉన్నామనేది మనం ఎరిగిన వారు మనం జీవించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. చివరిగా 128వ కీర్తన మొదటి వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. 128వ కీర్తనలో, కీర్తన గ్రంథం 128వ కీర్తన 128వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ మీరు ధన్యులా. యెహోవా యందు ఏముండాలి? కొంతమందికి భయం ఉంటే భక్తి లేదు, కొంతమందికి భక్తి ఉంటే బరి తెగించి పాపం చేస్తూ, బరి తెగించి దేవుడికి అవిధేయులుగా మారుతూ, బరి తెగించి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతకక దేవుని ఆశీర్వాదాన్ని పొందక శాపాన్ని పొందే పరిస్థితిలో ఉన్నారేమో. ఇక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ. ఎవరు నడిచారు? దేవుని త్రోవలలో నడిచేవారు ధన్యులంట. ఎవరు ధన్యులు? ఎన్ని ఆలోచన చేశారండి? మీరు ఆగండి ప్లీజ్. మీరు జీనియస్. ఐ అప్రిషియేట్. వెనకాల చెప్పండి. మొదటిది ఏంటండి? ఉన్నారా లేదా? ఇక్కడ మొదటిది చెప్పాలి. దేవుణ్ణి ఆశ్రయించువారు ధన్యులు. 2 బాడీ ప్రజెంట్. ఇది మరి ఎందుకు రావడం, ఎందుకు కూర్చోవడం? రైట్. 2 దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. 3 దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. 4వది దేవుని వాక్యమునందు ఆనందించేవాడు ధన్యుడు. 5వది దేవుని ఆజ్ఞల ప్రకారముగా ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు ధన్యుడు. తర్వాత దేవుని చేత గద్దెంపబడివాడు ధన్యుడు. దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడిన వాడు ధన్యుడు. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరూ. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక.
ఎత్తబడిన వాక్యము మన వినికుడులో ఫలించును గాక. అందరూ లేచి పడదాం. లైవ్ ఆపేయండి, అందరూ లేచి పడదాం. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో భోజనం. ఎవరు ధన్యులుగా ఉన్నారు? ఎవరు